అందరికీ నమస్కారం అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. ఈరోజు మనము దోసకాయ పప్పు తయారు చేసుకుందామండి. చాలామంది కందిపప్పు వేసి చేసుకుంటారు, కానీ నేను ఎండల కాలం కదండి పెసరపప్పు వేసి చేస్తున్నాను. నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి. పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. పెసరపప్పు వేసి ముందుగా ఇది దోరగా వేయించుకున్నామండి. వేగిందండి ఇది. ఇప్పుడు దీన్ని కడిగి పెట్టుకున్నాము. కడిగి నానబెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకున్నాము. నూనె వేసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందండి. పచ్చిమిర్చి వేసుకున్నాము, ఆనియన్, టమోటా, మామిడికాయ పప్పు దోసకాయ చాలా బాగుంటుందండి. మామిడికాయ వేసుకొని చూడండి. పసుపు, కరివేపాకు, కొత్తిమీర, దోసకాయ నీళ్ళ ఇత్తనాలు తీసి కడిగి ఉందండి. కట్ చేసి వేసుకోండి. ఇది మూత పెట్టి ఉడికించామండి. మూత తీసి చూద్దామండి. ఉడికిందండి. దోసకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికాయి. ఉడుకుతూనే ఉంటుంది. మనం దోసకాయ ముక్కలు కొన్ని తీసుకున్నాము. అన్నీ తీయక్కర్లేదండి. కొన్ని మెదిపేద్దాము, కొన్ని ముక్కలు తీద్దాము. చాలా అండి, ఇది మెదిపేద్దాము. ఇందులో ఉప్పు వేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. చవలు వేసుకొని బాండాలు పెట్టుకొని పోపు వేసుకున్నామండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, తెల్లపాయలు, ఆనియన్స్ వేస్తున్నాము. వేగిందండి. ఇందులో కరివేపాకు వేస్తున్నాము. కొత్తిమీర ఈ పప్పు వేసి పోపు వేసుకున్నామండి. ఈ దోస ముక్కలు కూడా తీసి వేసుకున్నాము. సాల్ట్ తక్కువగా ఉంది, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. వన్ మినిట్ మూత పెట్టుకున్నాము. స్టవ్ ఆపేద్దామండి. చూసారా, ఇలా దోసకాయ ముక్కలు కనపడతా ఉంటూ మిరపకాయలు ఇవన్నీ ఇలా కనపడతా
చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, చాలా సింపుల్గా దోసకాయ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇది మూత పెట్టేద్దాము. పుల్లని దోసకాయ పప్పు రెడీ అండి. ఇది చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మీరు పెసరపప్పుతో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.